తిరుపతి జిల్లా సూలూరుపేటలో మేడే సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 8 గంటల పని దినాలను తొలగించే కేంద్ర ప్రభుత్వ యత్నాలను కార్మికులు ఐక్యంగా ఎదుర్కోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా తీసుకొస్తున్న లేబర్ కోడ్ శ్రమ దోపిడీ విధానాలను ఖండించారు. మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సిపిఎం సిఐటియు జెండాలను నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పద్మనాభం, సుధాకర్, అల్లయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల దీక్ష దినం మేడే. పుట్టుకు గురించి మనందరికీ తెలుసు. చికాగో నగరంలో ఆ రోజు కార్మికుడి యొక్క రక్తంతో తడిసి ఎగిరిన జెండా ఎర్ర జెండా. ఆ జెండాని సమున్నతంగా ముందుకు తీసుకెళ్తున్న సిపిఎం పార్టీ ఈరోజు కార్మిక, కర్షక, ఉద్యోగ సమస్యల మీద తీవ్రంగా పనిచేస్తా ఉంది. ఈరోజు వ్యవసాయ కార్మికులు, రైతాంగ సమస్యల మీద పనిచేస్తా ఉంది. నేటి పాలకులు ఎర్ర జెండా యొక్క ప్రభావం లేకుండా చూడాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ కుల మత భేదాలు సృష్టించి ఆ రూపంలో ప్రజలను విభజించి వాళ్ళ పబ్బం కడుక్కోవాలని చెప్పి చూస్తున్నారు. ఇది కాదని చెప్పి మొన్న మదురైలో జరిగిన మన యొక్క మహాసభలు నిరూపించాయి. రేపు 8, 9, 10 తేదీల్లో తిరుపతిలో కూడా రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా ఈ యొక్క మరింత వివరాలు మన రాష్ట్రం యొక్క సమస్యల గురించి చర్చించడానికి అవకాశం ఉంటుంది. కార్పొరేట్లకి మొత్తం ప్రజల యొక్క సొత్తుని కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సందర్భంగా కార్మిక వర్గం ఏకం కావాలి. ఈ రోజు 8 గంటల పని దినాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి పెద్ద కుట్ర జరుగుతున్నది. అదే రకంగానే మొత్తం లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకి ఇప్పుడున్న కనీస హక్కులు కూడా లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంగా కార్మిక వర్గం ఏకతాటి మీద రేపు 20వ తేదీన, మే 20వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మెకి సిద్ధమవుతున్నాం. ఖబర్దార్ పెట్టుబడిదారుల వాళ్ళకి వత్తాసు పలుకుతున్న బీజేపీ పాలకులారా, ఎన్డీఏ పాలకులారా అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈ సమ్మె జరగబోతా ఉంది. దీంతో యావత్ మంది కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం అంతా కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఎప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకొని కార్మికులు శ్రమదోపిడితో సంపాదించిన సంపద మీద కనీసం 2% నుంచి 4% పన్ను వేసి కార్మిక సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కార్మిక ప్రైవేటీకరణ ఆపాలి. అదే రకంగా ప్రభుత్వ సంస్థల్ని పెంచి పోషించాల్సిన అవసరం, బాధ్యత ఉంది. దానికోసం ఈరోజు మేడేలో మొత్తం సూలూరుపేట నగరం అంతా కూడా ఎరుపుమయం చేసి ఎర్ర జెండా కార్మికులకు అండగా ఉంటుందని చెప్పి ప్రకటించారు. మీకందరూ కూడా జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రదర్శనని, మన యొక్క ర్యాలీని క్రమశిక్షణయుతంగా ఎర్ర జెండా యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా మనం కొనసాగించాలని చెప్పి ఇప్పుడే సుందరయ్య గారికి నివాళులర్పిస్తూ ఆయన యొక్క ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ మన ప్రదర్శన జరుగుతుంది. మేడే యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ మనకు తెలియజేస్తుంది. అదే రకంగానే మనం ఈ లేబర్ కోడ్ల రద్దు మీద ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాం. ఆ పుస్తకాన్ని ప్రతి కార్మికుడు, ప్రతి కార్మికురాలు, ప్రతి ఒక్కరు కూడా చదివి దాని యొక్క సారాంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మేడే వర్ధిల్లాలి. సూళ్లూరుపేటలో మొట్టమొదటిసారిగా S2 డీకార్బన్ క్లీనింగ్ మిషన్ ను మీ ముందుకు తీసుకొచ్చాం. 100cc నుండి 10,000 cc వరకు అన్ని వాహనాలకు కార్బన్ క్లీన్ చేయబడును. అయితే ఇంకెందుకు ఆలస్యం? మా అడ్రస్ S2 డీకార్బన్, షార్ గ్యారేజ్ ఎదురుగా, శ్రీహరికోట రోడ్, సూళ్లూరుపేట. ఫోన్ నంబర్స్ 8330922679